గైస్ ప్రెజెంట్ అందరికీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకొంతమంది క్యాంపస్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు, ఇంకొంతమందికి జాబ్ ప్లేస్మెంట్స్ అయితే వచ్చేసాయి. సో ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవసరాన్ని బట్టి వాళ్ళకి ల్యాప్టాప్ అయితే అవసరం ఉంటుంది. ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో బ్యాక్ టు క్యాంపస్ సేల్ అనేది జరుగుతుంది. ఈ సేల్ వచ్చేటప్పటికి ఈ మే 22 నుంచి 28 వరకు అయితే జరుగుతుంది అనమాట. మీరు కనుక ఒకవేళ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రజెంట్ మనకి క్రేజీ డిస్కౌంట్స్ అయితే లభిస్తూ ఉన్నాయి. మీరు మళ్ళీ ఒకవేళ ఈ సేల్ అయిపోయిన తర్వాత పర్చేస్ చేయాలనుకుంటే నియర్ బై మీరు ఒక 10,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ వరకు ఒక్కొక్క ల్యాప్టాప్ మీద ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట. మీరు ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇదే మీకు బెస్ట్ టైం అనమాట. ఖచ్చితంగా మీరు ఈ సేల్లో కొనడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఈ ల్యాప్టాప్ మీద ఎక్కువ డిస్కౌంట్ అయితే నడుస్తున్నాయి అనమాట. మీరు ఒకవేళ వీటిని గ్రాప్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ కానీ లేదా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కానీ ఫ్లిప్కార్ట్ SBI క్రెడిట్ కార్డ్ కానీ ఇవి కనుక ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు బెస్ట్ ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం ఏమేమి ల్యాప్టాప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాను. బడ్జెట్ సెగ్మెంట్ నుంచి కొంచెం ప్రీమియం వరకు అయితే వెళ్దాం ఈ వీడియోలో. కొన్ని ప్రైజెస్ వచ్చేటప్పటికి నేను చూస్తున్నప్పటికీ అండ్ ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీరు కొంచెం ప్రైజెస్ అనేవి కొంచెం చేంజ్ అయితే ఉండొచ్చు. ఒక 1,000-2,000 రూపీస్ చేంజ్ అయితే ఉండొచ్చు. కొన్ని పెరగొచ్చు, కొన్ని తగ్గొచ్చు, కొంచెం చూసుకోండి. మనం బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి ఏసస్ నుంచి ఎక్స్పర్ట్ బుక్ P1 అయితే ఉంటుంది. 38,000 రూపీస్లో మీకు 8GB ర్యామ్తో వస్తుంది. 41,000 రూపీస్లో మీకు 16GB ర్యామ్తో అయితే వస్తుంది. స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంటెల్ i3 13th జనరేషన్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. DDR5 ర్యామ్తో వస్తుంది. 512GB మనకి Gen 4కి సంబంధించిన SSD అయితే ఉంటుందన్నమాట. MS ఆఫీస్ లైఫ్ టైం మనకి వస్తూ ఉంటుంది. దాంతోపాటు 1 year లోకల్ ADP అంటే యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అనమాట. ఇది కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఇది ఎవరి కోసం అంటే కోడింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ కోసం కానివ్వండి, అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కానివ్వండి, లైట్గా వెరీ బేసిక్ లెవెల్లో వీడియో ఎడిటింగ్ చేస్తాననుకుంటే వాళ్ళ కోసం అని చెప్పుకోవచ్చు. మెయిన్ కోడింగ్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మీరు దీని అయితే తీసుకోవచ్చు. మీ బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే. లేదు అనుకుంటే మీకు ఇంకొంచెం పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు MSI నుంచి మోడర్న్ 14 అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఆ ఆఫర్ ప్రైస్లో మీకు 39,000 రూపీస్ నుంచి 42,000 రూపీస్ ప్రైస్ లో ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉందన్నమాట. ఇది వచ్చేటప్పటికి AMD Ryzen 5 7430U అనమాట. 6 cores 12 థ్రెడ్స్తో అయితే వస్తుంది. 16GB DDR4 ర్యామ్తో అయితే వస్తుంది. 512GB మీకు SSDతో వస్తుంది. MS ఆఫీస్ లైసెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ 14 inches IPS ప్యానల్తో వస్తుంది. పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం బడ్జెట్ సెగ్మెంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుందన్నమాట. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సామ్సంగ్ నుంచి Galaxy Book 4 అయితే ఉంటుంది. i3 వేరియంట్. అండ్ మీకు ఇది వచ్చేటప్పటికి 45,000 రూపీస్ అయితే ఉంది. కొంచెం చూసుకోండి, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అంత పవర్ఫుల్ అయితే ఏం కాదు. నాకు మెయిన్ బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే మాత్రం మీరు వీటికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ DDR4 ర్యామ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తుంటారు. ఫ్యూచర్లో మీరు ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా సరే దీని అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. లేదు నేను బడ్జెట్ కొంచెం ఎక్కువ పెట్టుకోగలను అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు 45,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ లోపు HP నుంచి Core 300U అయితే ఉంటుంది. i3 14th జనరేషన్ అనమాట. అప్రాక్సిమేట్లీ ప్రైస్ మీకు 45,000 రూపీస్ వరకు అయితే ఉంది. అండ్ దీంట్లో మీకు ఫుల్లీ ఫంక్షనల్ Type-C పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 16GB DDR4 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 512GB SSDతో అయితే వస్తుంది. రెండు కూడా మీరు అప్గ్రేడ్ కావాలంటే ఫ్యూచర్లో చేసుకోవచ్చు. MS ఆఫీస్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి SV ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. IPS ప్యానల్ అయితే కాదు. కొంచెం చూసుకోండి. కేవలం మీకు HP బ్రాండ్ మాత్రమే కావాలనుకుంటే అప్పుడు మీరు దీనికైతే వెళ్ళండి. నెక్స్ట్ మీకు డెల్ నుంచి 15 అయితే ఉంటుంది. మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని యూస్ చేసుకొని 49,000-48,000 ఆ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. అండ్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే Ryzen 5 7530U ప్రాసెసర్తో వస్తుంది. 16GB ర్యామ్ 512GB SSDతో అయితే వస్తుంది అనమాట. 120Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే మీకు డిస్ప్లే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కావాలంటే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నేను 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు వెళ్ళగలను అనుకుంటే ఇక్కడ మీకు మోటో నుంచి మోటో బుక్ 60 Pro అయితే ఉంటుంది. అద్భుతమైన ల్యాప్టాప్. దీంట్లో కూడా మీకు ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్లు అన్నింటిలో కూడా మీకు రకరకాల వేరియంట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసిన వెంటనే కనుక చూసుకున్నట్లయితే ప్రైస్ అనేవి డిఫరెన్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఏం భయపడొద్దు. అందుకే మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ జరుగుతుంది కాబట్టి కింద మీకు వ్యూ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. లేదంటే నేను చెప్తూ ఉన్నప్పుడు మీకు కింద డిస్ప్లే అవుతుంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ దగ్గరికి అయితే వెళ్తారు వితౌట్ కన్ఫ్యూజన్లో. లేదంటే మీకు చాలా వేరియంట్స్ ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయితే అయిపోతూ ఉంటారు అనమాట. మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేసి కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ మోటో బుక్ వచ్చేటప్పటికి మీకు చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీ దీంట్లో కూడా మీకు రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకోండి. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్తో వస్తుంది. 16GB DDR5 ర్యామ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 512GB SSD అయితే ఉంటుంది. ఇది కూడా మీకు అప్గ్రేడబుల్ అనమాట. 14 inches 2.8K OLED డిస్ప్లే అయితే ఉంటుంది. 1100 nits అయితే మీకు బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 100% DCI-P3 కలర్ గ్యామర్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ మంచి వర్క్స్ చేయాలి అంటే లైక్ ఎడిటింగ్ కూడా చేస్తూ ఉంటాను, లైక్ ఫోటో ఎడిటింగ్ అట్లాంటివి చేస్తూ ఉంటాను. నాకు మెయిన్ కలర్స్ అనేవి
చాలా పంచిగా కనపడాలి అనుకుంటే మాత్రం ఓఎల్ఈడి డిస్ప్లే కాబట్టి అద్భుతంగా ఉంటుంది. మీకు బ్యాటరీ కూడా 4 to 5 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. మంచి డీల్, మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి గ్యాలక్సీ బుక్ 4 అయితే ఉంటుంది, i5 వేరియంట్. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 50,000 రూపీస్ నుంచి 53,000 రూపీస్ మధ్యలో అయితే అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతుంది. దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు ఇంటెల్ i5 13th జనరేషన్ U సిరీస్తో అయితే వస్తుంది అనమాట. మల్టీ టాస్కింగ్కి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. 16GB ర్యామ్ అయితే వస్తుంది, 512GB SSD వస్తుంది, IPS ప్యానల్తో వస్తుంది. బ్యాక్లిట్ కీబోర్డ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ రీడర్ కూడా ఉంటుంది. టైప్ సికి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. GTA 5 గేమింగ్ కూడా మీరు ఆడుకోవాలనుకుంటే 60 FPS కూడా ఆడుకోవచ్చు అనమాట. OBS స్ట్రీమింగ్ ఏమైనా చేయాలనుకున్నా సరే మీరు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు ఒక 4 to 5 అవర్స్ అయితే చాలా ఈజీగా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మీకు ఏసెస్ నుంచి ఏసెస్ ఎక్స్పర్ట్ బుక్ P1 అయితే ఉంటుంది. కోర్ i5 120U అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మీకు కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే ఒక 55,000 రూపీస్ నుంచి 58,000 రూపీస్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది, చూసుకోండి. సామ్సంగ్ కంటే 6 నుంచి 7% వరకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఇస్తుంది అనమాట. ఇది 16GB మీకు DDR5 ర్యామ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. 512GB SSD అయితే ఉంటుంది, చాలా పవర్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. కీబోర్డ్ కూడా మీకు చాలా బాగా అయితే ఉంటుంది. మీరు కీబోర్డ్ వాటర్ రెసిస్టెంట్ అని చెప్పాలంటే మాత్రం, ఎందుకంటే మీకు ఒకవేళ మీరు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాటర్ దాని మీద పడ్డా సరే దానికైతే ఏం కాదనమాట, వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు ఆసిస్ నుంచి ఎక్స్పర్ట్ బుక్ P3 అయితే ఉంటుంది. మీకు i5 13th జనరేషన్కి సంబంధించిన ప్రాసెసర్తో వస్తుంది అనమాట. 13420Hతో అయితే వస్తుంది. ఇది మీకు అప్రాక్సిమేట్లీ ప్రైస్ వచ్చేటప్పటికి 60,000 రూపీస్ బిలో అయితే వస్తుంది. 58 నుంచి 60,000 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది అనమాట. పవర్ఫుల్ మెటల్ బిల్డ్ క్వాలిటీ కావాలి అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఫుల్ హెచ్డీకి సంబంధించినటువంటి వెబ్ క్యామ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రీమియం లుక్ అయితే వస్తుంది. డ్యూరబిలిటీ నాకు ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం మీరు దీనికైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నేను 60,000 రూపీస్ నుంచి 80,000 రూపీస్ వరకు వెళ్ళగలను అని అనుకుంటే వచ్చి థిన్ లైట్, సో ఈ రెండు కలిసి ఉండేటువంటి నాకు ల్యాప్టాప్స్ కావాలి అనుకుంటే మీకు ఏసెస్ నుంచి వివో బుక్ 14, 16 రెండు అయితే ఉంటాయి అనమాట. కోర్ అల్ట్రా 5 125H అయితే ఉంటుంది. ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 60,000 రూపాయల నుంచి 62,000 రూపాయల మధ్యలో అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. 14 ఇంచెస్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ అనమాట. అండ్ దీంట్లో మీకు 16 ఇంచెస్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 12,000 రూపీస్ కొంచెం ఎక్కువ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రైస్ మీరు సెలెక్ట్ చేసుకునే మోడల్ని బట్టి ప్రైస్ అనేది మీకు ఎక్కువ అయితే చూపిస్తూ ఉంటుంది. 12,000 16 ఇంచెస్ కనుక తీసుకోవాలి అనుకుంటే. ప్రాసెసర్ వచ్చేటప్పటికి చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. కోడింగ్ చేయాలనుకున్నా లేదా మెషిన్ లెర్నింగ్ అయినా సరే చాలా బాగుంటుంది. DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 512GB SSD అయితే ఉంటుంది. అండ్ ఏసెస్ బుక్లో మీకు S14 కూడా ఉంటుంది. మీరు కోర్ అల్ట్రా 5తో వస్తుంది, 125H అనమాట. అండ్ దీంట్లోనే మీకు ఇది వద్దు అనుకుంటే మీకు i5 125H కూడా ఉంటుంది. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇందులో వచ్చేటప్పుడు మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. స్మార్ట్ గెస్టర్ అయితే మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా ఉంటుంది. ఫుల్ హెచ్డి IR వెబ్ క్యామ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ కూడా చాలా బాగుంటుంది, మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు కొంచెం యాపిల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా అంటే ఇక్కడ మీకు నియో కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు దీన్ని కూడా అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు మంచి బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తుంది. దీనికి కావాలంటే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. నియర్ బై ఒక 58,000 రూపాయల నుంచి 60,000 రూపాయల సెగ్మెంట్లో అయితే వస్తుంది అనమాట. ప్రైజెస్ కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటాయి, కొంచెం చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ మీకు లెనోవో నుంచి ఐడియల్ ప్యాడ్ స్లిమ్ 5 అయితే ఉంటుంది. Ryzen 7 7735HS అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే 67,000 రూపీస్ నుంచి 69,000 రూపీస్ మధ్యలో మీకు ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పుడు మీకు 8 కోర్ CPUతో వస్తుంది. 16GB LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది అనమాట. 13.3 ఇంచెస్ IPS 100% sRGB డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు చెప్పాలంటే కలర్స్ అనేవి చాలా బాగుంటాయి. sRGB వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. దాంతోపాటు IPS ప్యానల్ కాబట్టి చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే అంతా కూడా మీకు ప్యూర్గా కలర్స్ అనేవి చాలా బాగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏ యాంగిల్ నుంచి చూసినా కానీ మంచి కలర్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇక బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది. ఇక లెనోవో నుంచి మీకు ఐడియల్ ప్యాడ్ అయితే ఉంటుంది. ఐడియల్ ప్యాడ్ స్లిమ్ 5 అయితే ఉంటుంది. కోర్ అల్ట్రా 5 125H అనమాట. ఇది మీకు ప్రైస్ 67,000 రూపీస్ వరకు ఉంటుంది. మీకు గ్రాఫిక్ డిజైన్ కోసం అవసరం అని అనుకుంటే 100% sRGBతో వస్తుంది కాబట్టి సో దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు HP నుంచి ఓమ్ని బుక్ 7 అల్ట్రా అయితే ఉంటుంది. Ryzen AI 7 అయితే వస్తుంది. 8 కోర్తో వస్తుంది. మీరు 80,000 రూపీస్ వరకు పెట్టుకోగలను అనుకుంటే మీకు ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. 16 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 100% sRGB అయితే ఉంటుంది. 50 టాప్స్ AI పవర్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో ఒక ప్రీమియం ల్యాప్టాప్ మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 5 ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి 75,000 రూపీస్ అలా ఉంది. అంటే ఓవర్ ప్రైజ్డ్గా ఉంది కాబట్టి కొంచెం ధర తగ్గింది అనుకుంటే మాత్రం తీసుకోండి ఇక్కడ. లేదనుకుంటే దీన్ని మీరు ఇక్కడైతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ మీకు కొంచెం గేమింగ్ ల్యాప్టాప్స్ కావాలి అనుకుంటే నేను కొంచెం మళ్ళీ అప్గ్రేడ్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు స్టాక్ అప్గ్రేడ్ అనమాట. ఇది చెప్పాలంటే ఇది ఏసర్ నుంచి నైట్రో V అయితే ఉంటుంది. Ryzen 5 ప్లస్ RTX 3050 అయితే ఉంటుంది. మీకు లెనోవో LOQ ఉంది కదా, i5 12th జనరేషన్ HX ప్లస్
ప్లస్ RTX 4050 ఉంది. ప్రస్తుతం మీకు ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ఒకవేళ స్టాక్లోకి వచ్చిందంటే మాత్రం దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయల బడ్జెట్లో ఉన్నారు మీరు. నాకు ఎంట్రీ లెవెల్లో ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలి అని అనుకుంటే, అదేంత 60,000 రూపాయల నుంచి 70,000 అంటున్నావు, మళ్ళీ ఎంట్రీ గేమింగ్ లెవెల్ అంటున్నావు అని అంటే, మీకు గేమింగ్ ల్యాప్టాప్ 50,000కి దొరుకుతుందని చాలామంది చెప్తారు. కానీ రియల్ టైంలో మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా వర్స్ట్గా ఉంటుంది 50,000 రూపాయలు 60,000 రూపాయల దగ్గర. అందుకే నేను ఏం చెప్తున్నా, 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయల దగ్గర ఎంట్రీ లెవెల్ గేమింగ్ అని చెప్తున్నాను. అందుకే అదే మీరు ఇదే ల్యాప్టాప్ ఇప్పుడు నేను చెప్పబోయే ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రోజుల కిందట చూస్తే మీకు 50,000 నుంచి 60,000 రూపాయలకే వచ్చేవి. కానీ ఇప్పుడు మనకి కాంపోనెంట్ ప్రైజెస్ బాగా పెరిగిపోయాయి కాబట్టి ఆల్మోస్ట్ 30-40% వరకు మీకు ప్రైజెస్ అనేవి పెరిగాయి అనమాట. అందుకే నేను ఖచ్చితంగా ఈ సేల్లో తీసుకోమని ఎందుకు గట్టిగా రికమెండ్ చేస్తున్నానంటే ఇదే కారణం. ఫ్యూచర్లో మనకి చాలా వరకు ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. మీకు ఛాన్స్ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీటి లింక్స్ అన్ని కూడా నేను మీకు కింద వ్యూ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేసి పెడతాను. సో ఇక్కడ మీకు ఎంట్రీ లెవెల్ గేమింగ్ కోసం కావాలనుకుంటే ఏసర్ నుంచి Aspire 7 గేమింగ్ అయితే ఉంటుంది. కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుని మీకు 64,000 రూపీస్ నుంచి 65,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఇంటెల్ i5 12th జనరేషన్తో వస్తుంది. 12450H అనమాట. ఇది 16GB DDR4 ర్యామ్తో వస్తుంది. 512GB SSDతో వస్తుంది. RTX 3050 అనమాట. 16GB మనకి VRAMతో వస్తుంది. 75W TGPతో వస్తుంది అనమాట. 144Hz IPS డిస్ప్లేతో వస్తుంది. సో దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీకు MS ఆఫీస్ అనేది ఉండదు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకొని తీసుకోండి. చెప్పాలంటే ఇది మీకు బడ్జెట్లో క్లియర్ విన్నర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు ఏసస్ నుంచి టఫ్ గేమింగ్ A15 అయితే ఉంటుంది. దీని స్పెక్స్ కనుక చూసుకున్నట్లయితే Ryzen 5 7535HS అయితే ఉంటుంది. RTX 3050 ఉంటుంది. కానీ మీకు ఇక్కడ ఏంటి అంటే కేవలం 4GB VRAM ర్యామ్తో అయితే వస్తుందన్నమాట. అండ్ మీకు 16GB వరకు DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Aspire 7 కంటే కూడా మీకు పర్ఫార్మెన్స్ తక్కువే, కానీ థర్మల్ కానీ అంటే థర్మల్ మేనేజ్మెంట్ కానీ అంటే హీటింగ్ ఇష్యూ కానీ లేదా బిల్ క్వాలిటీ కానీ బాగుంటుందని చెప్పుకోవచ్చు దీంట్లో. లేదు మీరు 70,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు వెళ్ళగలను అంటే మిడ్ రేంజ్ గేమింగ్ కోసం వెళ్ళగలను అనుకుంటే ఇక్కడ మీకు డెల్ నుంచి G15 అయితే ఉంటుంది. i5 13450HX అయితే ఉంటుంది. దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇది మీకు 72,000 రూపీస్ వరకు ఇంకా మీకు ఫుల్ HD గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే i5 13th Gen HX ప్రాసెసర్ అయితే వస్తుంది. 16GB DDR5 ర్యామ్తో వస్తుంది. 512GB SSDతో వస్తుంది. అండ్ RTX 3050 మీకు ప్రాసెసర్తో వస్తుంది అనమాట. 16GB VRAMతో వస్తుంది. అండ్ 95W హై TGPతో అయితే వస్తుంది అనమాట. 120Hz వరకు మీకు డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. MS ఆఫీస్ మీకు ఫ్రీగానే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐసిస్ నుంచి టఫ్ F16 అయితే ఉంటుంది. i5 12450H అయితే ఉంటుంది అనమాట. 73,000 రూపీస్ నుంచి 75,000 రూపీస్ మధ్యలో అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతుంది. అండ్ RTX 3050 అయితే వస్తుంది. 6GBతో అనమాట ఇది మీకు. అండ్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. RGB బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. MS ఆఫీస్ 2024 లైసెన్స్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏసర్ నుంచి Aspire 7 అయితే ఉంటుంది. i7 13620H అయితే ఉంటుంది. RTX 4050 అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది మీకు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే 71,000 రూపీస్ వరకు అయితే వస్తుంది. సో దీన్ని కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. RTX 4050 మీకు ఈ ప్రైస్లో వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ అనేది మీకు చాలా బాగుంటుంది. సో ఈ ప్రైస్లో మీకు ఆ గ్రాఫిక్ కార్డ్ రావడం ఖచ్చితంగా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చే మీకు i7 ప్రాసెసర్ ఉంటుంది. సాధారణంగా మీకు i5 ప్రాసెసర్ కంటే కూడా ఈ i7 అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు ఎక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. మీకు ఇదే ప్రైస్ దగ్గర కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి. లెనోవో నుంచి LOQ i5 13th Gen HX RTX 3050 అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రైస్ మీకు అప్రాక్సిమేట్లీ 93,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అవి పూర్తిగా వేస్ట్, అవి అయితే అసలు కొనొద్దు. చాలామంది కొనుక్కున్న వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇదే మాటని. అండ్ ఒకరు తెలియకుండా కొనేసి మళ్ళీ ఆ వీడియో చూసి మన వీడియో మళ్ళీ మనకి వాట్సాప్లో అయితే చేశారనమాట, మెసేజ్ చేశారు. అందుకే వాటిని అయితే కొనొద్దు. నెక్స్ట్ మీకు లెనోవోలోనే LOQ RTX 4050 ఉంటుంది. ఇది కూడా మీకు కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 97,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ ప్రైస్కి అయితే వెళ్తూ ఉంటుంది. కొంచెం దాన్ని అయితే స్కిప్ చేయండి. దీంట్లోనే మీకు కొంచెం హై ఎండ్ అయితే ఉన్నాయి, మీరు వాటిని అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు మీ బడ్జెట్ అనేది ఒక 80,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ వరకు పెట్టుకోగలను అనుకుంటే హై ఎండ్ గేమింగ్ కోసం RTX 4050 కానీ లేదా 5050 కానీ సో ఇవి కూడా మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి. చెప్పాలంటే మీకు HP నుంచి విక్టస్ మోడల్ అయితే ఉంటుంది. Ryzen 7 7435HX RTX 5050 అయితే వస్తుంది అనమాట. ఇది మీకు భారీ డిస్కౌంట్తో వస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం. సో మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 24GB DDR5 ర్యామ్తో వస్తుంది. 1TB SSDతో వస్తుంది. RTX 5050 మీకు ప్రాసెసర్తో వస్తుంది. 8GB VRAM, 80W TGP అయితే ఉంటుంది. 70W బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. మీకు ప్రైస్ వచ్చేటప్పటికి పర్ఫార్మెన్స్ పరంగా ఇది పైసా వసూలు డీల్ అయితే చెప్తాను. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఏసర్ నుంచి నైట్రో V16 అయితే ఉంటుంది. i5 13420H అయితే ఉంటుంది. RTX 5050 మీకు ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి నైట్రో V15 ఉంది కదా, దానికంటే కొంచెం బెటర్ చాయిస్ అని చెప్పొచ్చు ఈ V16 అనేది. ఎందుకంటే ఇక్కడ మీకు RTX 5050 8GB 85 TGPతో పాటుగా మనకి
మక్స్ స్విచ్ అయితే వస్తుంది అనమాట దీంట్లో. ఇది కొంచెం గ్రేట్ థింగ్ అని చెప్పాలి, అందుకే నేను ఇక్కడ దీన్ని బెటర్ అని చెప్తున్నాను. అండ్ దాంతోపాటు మీకు 180 Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 100% SRGB సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. RGB బ్యాక్లిట్ కూడా మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు దీన్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అంతేకాదు మీకు డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు లెనోవో నుంచి LOQ i7 ఉంటుంది, 13700H అయితే ఉంటుంది. ఇది మీకు RTX 5050 అయితే వస్తుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే వితౌట్ కార్డ్ ఆఫర్లో మీకు 1,30,000 రూపీస్ వరకు ఉంటుంది. 1,30,000 1,25,000 వరకు ఉంది. మీరు కార్డ్ ఆఫర్ ఇస్తే 1,08,000 రూపీస్ నుంచి 1,10,000 రూపీస్ బడ్జెట్ మధ్యలో అయితే వస్తుంది అనమాట. మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. i7 13700H పవర్ఫుల్ CPU అయితే ఉంటుంది. 16GB DDR5 ర్యామ్తో వస్తుంది. అండ్ 1TB వరకు మీకు SSD అయితే ఉంటుంది. RTX 5050 కాబట్టి సో ఆబ్వియస్లీ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. 8GB 100 వాట్స్ మీకు హై TGP అయితే ఉంటుంది. 100% SRGBతో మీకు ఈ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. సో మీకు స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ అనేది ఒక 1,10,000 రూపీస్ నుంచి 1,20,000 రూపీస్ మధ్యలో ఉంది అనుకుంటే మాత్రం దీన్ని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. 14th Gen i7 మోడల్ కావాలంటే ఇంకొక 10,000 రూపీస్ మీరు ఎక్కువ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నా దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం ఇంకో 10,000 రూపీస్ ఎక్కువ పెట్టుకొని అది తీసుకోవడం కూడా మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. 1.2 lakhs పైన కొంచెం ప్రీమియం గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే, అంటే చెప్పాలంటే ఫ్లాగ్షిప్ కావాలి అనుకుంటే HP నుంచి ఒమెన్ అయితే ఉంటుంది. అండ్ Ryzen AI7 అనమాట 8845HX RTX 5050 అయితే వస్తుంది. 24GB DDR5 ర్యామ్తో వస్తుంది. 1TB SSD ఉంటుంది. RTX 5050 కాబట్టి మీకు చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పుడు మీకు మక్ స్విచ్తో కూడా వస్తుంది అనమాట. 165 Hz వరకు మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. 400 nits 100% SRGB సపోర్ట్ అయితే ఉంటుంది డిస్ప్లేకి. సో చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది అనమాట. చెప్పాలంటే మీకు గేమింగ్స్ ఆడుతున్నప్పుడు ఆ ట్రూ కలర్స్ కానివ్వండి అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా సూపర్ ఫైన్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు డెల్ నుంచి Alienware అయితే ఉంటుంది. M16 R2 ఎడిషన్. ఇది కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే మీకు 1,22,000 రూపీస్ వరకు అయితే పడుతూ ఉంటుంది. అండ్ ఇది మీకు ఇంటెల్ కోర్ అల్ట్రా 7 155H ప్రాసెసర్ అయితే వస్తుంది. RTX 5050 అయితే ఉంటుంది అనమాట. అండ్ దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఆసిస్ నుంచి ROG Strix అయితే ఉంటుంది. దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు చెప్పాలంటే చాలా భారీ డిస్కౌంట్తో వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మీకు 1,06,000 1,60,000 రూపీస్ నుంచి 1,70,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు 1,30,000 రూపీస్ నుంచి 1,40,000 రూపీస్ వరకు వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ప్రైస్ అనేది డ్రాప్ అయింది. మీరు దీన్ని కూడా అయితే కన్సిడర్ చేయొచ్చు. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేటప్పటికి అల్ట్రా పవర్ఫుల్ Ryzen 9 8940HX అయితే ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేటప్పటికి మీకు మంచి ప్రాసెసర్ అనమాట. ఇది 16GB DDR5 ర్యామ్తో వస్తుంది. 1TB SSDతో వస్తుంది. HTX 5050 మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. మంచి పవర్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ మీకు 165 Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. బెస్ట్ క్లాస్ థర్మల్ ప్రొటెక్షన్ అయితే మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. అంటే మీకు హీట్ ఎక్కువ అవ్వాలి అని అంటే మాత్రం హీట్ అవ్వదు. ఎందుకనంటే ఈ థర్మల్ ప్రొటెక్షన్ అనేది మీకు బెస్ట్ ఇన్ క్లాస్గా ఉంటుంది కాబట్టి. ఆబ్వియస్లీ మనము ఫ్లాగ్షిప్ మోడల్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చాలా మంచిగా అయితే ఉంటుంది. గైస్ ఇవి మీరు ఒకవేళ మంచి ల్యాప్టాప్స్ కొనాలి అనుకుంటే మాత్రం ఈ సేల్లో ఖచ్చితంగా ఈ బ్యాక్ టు క్యాంపస్ సేల్లోనే మీరు పర్చేస్ చేయండి. మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. అండ్ నేను కొన్ని వీడియోస్లో చూశాను, కొంతమంది ఏం చెప్తున్నారంటే ఫ్లిప్కార్ట్ స్టూడెంట్ డిస్కౌంట్స్ అయితే ఇస్తుంది, మీరు ఏదైతే మీ ఐడి కార్డు ఉంటుందో ఆ ఐడి కార్డు చూపిస్తే అని చెప్పేసి రీల్స్లో చాలామంది ఓదర్ కొట్టేస్తున్నారు. అదంతా అబద్ధం, మీరు అదంతా ఏం నమ్మొద్దు, అదంతా ఫేక్, వాళ్ళ వ్యూస్ కోసం చేస్తున్నది. సో అలాంటివి అయితే ఏం లేదు కాబట్టి నేను ఫ్లిప్కార్ట్ వాళ్ళతో కూడా మాట్లాడాను, అలాంటివి ఏం లేదు. సో ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో మనకి ప్రైజెస్ అనేవి భారీగా పెరగబోతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా తీసుకుంటే ఇప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మేక్ షూర్ ఇవన్నీ కూడా నేను మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం కింద వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద మీకు అన్ని ట్యాగ్ చేసి పెడతాను. లేదంటే నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు ఆల్రెడీ కింద డిస్ప్లే అయి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదనుకుంటే మాత్రం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ బాయ్, జై హింద్.